వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికిను అలాగే సింగపూర్కి మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అమరావతి అభివృద్ధిని సింగపూర్ కన్సార్షియంతో కలిసి చేయాలని ఒక ఆలోచన చేయడం కానివ్వండి, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టార్గెట్ చేసిన వాటిల్లో కీలకమైన ఒక ఒప్పందం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది అమరావతి డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూనే. ఈ నేపథ్యంలో ఏ పార్టీలకు ఆ పార్టీలు తమదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, వివాదాలు చేసే ప్రయత్నం చేశారు, విమర్శలు కూడా చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ గతంలో చెడిపోయిన సింగపూర్తో సంబంధాలను మరొకసారి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకొకసారి ఏదైతే అమరావతి క్యాపిటల్కి సంబంధించి కానివ్వండి, సింగపూర్కి సంబంధించి ఇష్యూలపైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సింగపూర్లో పర్యటన చేస్తున్న సీఎం చంద్రబాబు అలాగే లోకేష్తో కలిపి మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పర్యటన చేస్తూ కొత్తగా మరొకసారి ఆ సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు అక్కడి నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు కానివ్వండి, అమరావతి నిర్మాణానికి దాని డెవలప్మెంట్కి అవసరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సింగపూర్ సీక్రెట్స్ ఒకసారి మనము రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. వీటి కోసం కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలోనూ ఉన్నాయి. ఆ ప్రశ్నలను మరొకసారి మనము డీకోడ్ చేసే క్రమంలో వాటికి సమాధానం వెతుకుదాం. అందులో మొదటి క్వశ్చన్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి అలాగే సింగపూర్కు మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి అన్నది మనం ఒకసారి చూడాలి. 2014 నుంచి 19లో 5 ఏళ్ల పాటు టీడీపీ కూటమి ఆ రోజు అధికారంలో ఉంది. ఆ రోజు కూడా సేమ్ జనసేన అధికారంలో భాగస్వామి కాకపోయినా ఎన్నికల్లో భాగస్వామిగా ఉంది. బీజేపీ 3 పార్టీలు కలిసి అప్పుడు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అవసరము. ఆ రాజధానికి సంబంధించి 55,000 ఎకరాల్లో అత్యంత సుందరంగా ఆ నగరాన్ని తీర్చిదిద్దాలి. దేవుళ్ళ రాజధాని అయిన అమరావతి లాగానే ఇక్కడ ఈ రాజధానికి కూడా స్వర్గధామంగా ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దానికోసము ఒక్కొక్కటిగా ఇటుకను పేరుస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఏదైతే ఆంధ్రప్రదేశ్ అలాగే సింగపూర్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని సింగపూరు ఉచితంగా చేసి పెడుతోంది అంటూ ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాని మీద చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలలో కీలకమైన ఆరోపణ అప్పుడు వచ్చింది సింగపూర్ ప్రభుత్వం కాదు, సింగపూర్ ప్రభుత్వం అలౌ చేసిన లేదా పర్మిషన్ ఇచ్చిన ఒక కన్సార్షియం మాత్రమే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దానికి అసెండెస్ సింబ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అలాగే సెమ్కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ అనే 2 కంపెనీలు కలిపి ఒక కన్సార్షియంగా ఏర్పడి అందులో భాగంగానే అమరావతికి ఆ రోజు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడిందంటూ ఒక సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమాచారం కూడా ఆ తర్వాత వివాదాలను ఎదుర్కొంది. అందులో భాగంగానే ఏదైతే సుర్బానా అలాగే జురాంగ్ అనే కంపెనీలకు ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చినందుకు గాను 28.96 కోట్ల రూపాయలు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఉచితంగా ఎక్కడొచ్చింది అన్నది వైసీపీ ఒక ఆరోపణ చేసింది. అంతేకాకుండా ఆ సందర్భంలో కోర్ క్యాపిటల్లో ఒక డెవలప్మెంట్ ఏరియాని తయారు చేయాలి, దాని ద్వారా వచ్చే లాభాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన డిస్కషన్ కూడా చాలా కీలకంగా అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత 2019లో మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం మారింది. అధికారంలో ఉన్న టీడీపీ అధికారం దిగిపోయి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సింగపూర్కు ఉన్న ఆ రిలేషన్స్ అన్నవి కట్ అయిపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం రాష్ట్ర రాజధాని అమరావతిలో కాకుండా 3 ప్రాంతాల్లో పెడతామంటూ తీసుకొచ్చిన ప్రతిపాదన కానివ్వండి, దానికి అనుగుణంగా అప్పుడు ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగస్వామిగా ఉంటానన్న సింగపూర్ను పక్కకు తప్పించింది, ఆ మొత్తం ఇష్యూని క్లోజ్ చేసింది అన్న ఆరోపణలు మనకు వినిపించాయి. ఈ నేపథ్యంలో మనం రెండవ ప్రశ్నని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ రెండో ప్రశ్నను మనం చూసినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ సింగపూర్తో ఉన్న ఈ అవగాహన ఎందుకు రద్దు చేసుకున్నారు, దానికి కారణాలు ఏంటనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానికి వైసీపీ విభిన్న కారణాలు చెబుతూ వచ్చింది. మొదటిది, అమరావతిలో మొత్తం అభివృద్ధిని కేంద్రీకృతం చేయకుండా అభివృద్ధిని వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల్లో 3 రాజధానులు నిర్మిస్తాము, అందులో ఒకటి అమరావతిగా ఉంటుంది. కానీ కీలకమైన శాఖలన్నీ కూడా ఒకటి హైకోర్టు లాంటి న్యాయ రిలేటెడ్ సంబంధించిన అన్ని విభాగాలు కూడా కర్నూలుకి తరలిపోతాయి, సచివాలయము దాని అనుబంధ విభాగాలన్నీ కూడా వైజాగ్కి తరలిపోతాయి, కేవలం అసెంబ్లీ మాత్రమే ఇక్కడ ఉంటుంది అనే విధంగా అప్పుడు ప్రకటన చేయడము. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఏదైతే కోర్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో తీసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇది ముందుకు వెళ్ళట్లేదు. అంతేకాకుండా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి అంత ఖర్చు పెట్టి ప్రస్తుతానికి అమరావతి రాజధాని నిర్మించే అవకాశం లేదు అనే నేపథ్యంలోనే సింగపూర్తో ఉన్న ఆ
ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఎన్నో రకాల ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. దాంట్లో ఏదైతే ఈ డబ్బులకు సంబంధించిన విషయం, ఆర్థికంగా ఇది ఫీజిబుల్ అయ్యే ప్రాజెక్ట్ కాదు అంటూ వాళ్ళు చెప్పడం అన్నది మనం చూస్తూ వచ్చాం. అంతేకాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి ఉంది. ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ని నిర్మించే క్రమంలో కానివ్వండి, దాన్ని నిర్ణయించే క్రమంలో కానివ్వండి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అంతేకాకుండా కొద్దిమంది లాభాలను ఇవ్వడం కోసం మాత్రమే, టీడీపీకి సంబంధించిన కోవర్ట్ల కోసం, వాళ్ళకి సంబంధించిన అనుచరుల అన్నయ్యల కోసం మాత్రమే ఇక్కడ రాజధాని నిర్మించే ప్రయత్నం జరిగిందంటూ కూడా అప్పుడు చెప్పారు. అంతేకాకుండా ఆ సందర్భంలోనే ఏదైతే సింగపూర్కు సంబంధించి ఈ మొత్తం ఇష్యూని అమరావతి డెవలప్మెంట్కి పాటుపడతామని చెప్పిన సింగపూర్ కన్సార్షియంని ఆ రోజు లీడ్ చేసిన ఈశ్వరన్ ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో సింగపూర్లో అరెస్ట్ అయిన నేపథ్యంలో వాటన్నింటినీ చూపిస్తూ ఇది కూడా పూర్తి స్థాయిలో అవినీతి కోసం తయారైన ఒక ఒప్పందంగా చూపించే ప్రయత్నం చేసి వైసీపీ ఆ రోజు ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు అమరావతికి ఏకైక రాజధాని కాకుండా 3 రాజధానుల ఫార్ములా తీసుకొని దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టింది. ఇక మూడో ప్రశ్న చూడాలి. ఈ మూడో ప్రశ్న సందర్భంలో జగన్ 143 కోట్ల రూపాయల లంచం అడిగారని, అందులో భాగంగానే ఆ ఒప్పందం రద్దయిందని కూటమి ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది. దీనికి కూడా ఒక డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు సింగపూర్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ మంత్రికి సంబంధించిన ఒక టీం ఏదైతుందో ఆ టీం అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని 143 కోట్ల రూపాయలు అడిగారు, అందువల్లే మేము ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాము అంటూ కూడా సింగపూర్ చెప్పినట్టుగా ఒక వార్త అయితే ఇప్పటికే న్యూస్లో చక్కర్లు కొడుతుంది. దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని ఒక డిస్కషన్ చేసే నేపథ్యంలో ముఖ్యంగా టీడీపీ చెప్తున్న మాట మాత్రం ఆ రోజు అమరావతికి సింగపూర్కి మధ్య ఉన్న ఆ రిలేషన్ని చెడగొట్టడానికి ముఖ్యమైన కారణము అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ లంచాలు ఇవ్వని కారణంగానే ఈ మొత్తాన్ని రద్దు చేశారు అన్నది టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ టీడీపీ ప్రభుత్వం ఆరోపించే క్రమంలో కూడా అన్ని సందర్భాల్లోనూ అన్ని విషయాల్లోనూ లంచాలు లేదా వాళ్లకు పర్సనల్గా గెయిన్ కోసం మాత్రమే కొన్ని ఒప్పందాలను క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశారు. అందులోనూ ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఆ డెవలప్మెంట్ అవ్వడం అన్నది వైసీపీ అధినేతకు ఇష్టం లేదు కాబట్టే ఇలాంటి కారణాలు చూపించి దాన్ని క్యాన్సిల్ చేశారు అన్నది వైసీపీ మీద ఆరోపణలు గుప్పించింది. అదే సందర్భంలో వైసీపీ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఒక ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ఇలాంటి ఒక జాయింట్ వెంచర్ సంబంధించిన కన్సార్షియం నుంచి డబ్బులు లంచంగా తీసుకునే అవకాశం ఉంటుందా, అలాంటి ఆరోపణలో పస ఉండదు అనే విషయాన్ని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తే దాని ద్వారా ఏర్పడే ఆర్థికంగా రాష్ట్రానికి భారంగా మారే అవకాశం ఉన్నా సరే ఆ రోజున్న పరిస్థితుల్లో దానికన్నా కీలకమైన విషయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్లు ఒక ప్రాంతంలో కేంద్రీకృతం చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మేము ఆ నిర్ణయం తీసుకున్నాము అన్నది చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇక 143 అనే కోట్లకు సంబంధించిన భాష ఏదైతే ఉందో అది కేవలం ఫ్యాన్సీగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి ఒక నెంబర్గా తీసుకొచ్చారు తప్ప అంతకుమించి అక్కడ ఏమీ లేదు అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. సో 143 కోట్ల రూపాయల ఆశతో మేము దీన్ని రద్దు చేయలేదు, కేవలం ఆర్థికంగా ఇది స్టేబుల్ అయ్యే ఫీజిబుల్ అయ్యే ప్రాజెక్ట్ కాదు కాబట్టి క్యాన్సిల్ చేశాము అన్నది వైసీపీ చెప్పిన ఒక రెస్పాన్స్గా మనం చూస్తే, ఇక మరొక ప్రశ్నను మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవైపు అమరావతిలో 143 కోట్ల రూపాయల లంచాన్ని కోరి అది ఇవ్వనందుకల్లే క్యాన్సిల్ చేశారని ఓవైపు టీడీపీ ఆరోపిస్తుంటే, మరోవైపు ట్రూత్ బాంబ్ అంటూ వైసీపీ కూడా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అందులో కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ముఖ్యంగా 14 పాయింట్స్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఏదైతే స్టార్టప్కు సంబంధించిన ఏరియాగా మాట్లాడుతూ వచ్చారో దాన్ని కోర్ క్యాపిటల్ ఏరియాగా చెప్తున్న నేపథ్యంలో 1691 ఎకరాలు అభివృద్ధి పేరిట చంద్రబాబు నాయుడు 1,000 కోట్ల రూపాయలకి అవినీతికి తెరపేపాడు అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో 1691 ఎకరాల్లో ల్యాండ్ డెవలప్మెంట్ చేసేందుకు 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి సిఆర్డీఏ అలాగే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ లిమిటెడ్కు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ పార్ట్నర్ కంపెనీల్లో ఏదైతే అసండా సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, సెమ్కార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు 2 ఉన్నాయి. ఇవి 2 కన్సార్షియంగా ఏర్పడి వాటి ద్వారానే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేశారు. దాంతోనే క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా చేశారు. అందుకే ఇది మొత్తం అంతా కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ కంపెనీలకు ఆ ఒప్పందాన్ని అప్పగించేందుకు స్విచ్ ఛాలెంజ్ పద్ధతిని ఎంపిక చేశారన్నది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అంతేకాకుండా ముఖ్యంగా మాత్రం స్విచ్ ఛాలెంజ్ అంటే మరికొన్ని కంపెనీలు దీన్ని ఛాలెంజ్ చేసి అంతకన్నా తక్కువకు మేము డెవలప్ చేస్తామని చెప్పే అవకాశం ఉన్నా కానీ
ఎంత ఆదాయం ఇస్తామో చెప్పే అవకాశం లేకుండా ఎంతకాలంలో పూర్తి చేస్తామో అన్న వివరాలు లేకుండా స్విస్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకని దాని మీద హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక దీనికి సంబంధించి కీలకమైన అంశాలు కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులోనూ కోర్ క్యాపిటల్ ల్యాండ్ డెవలప్మెంట్ చంద్రబాబు ఇవ్వడం కానివ్వండి, ఆ తర్వాత అవినీతికి పాల్పడే ప్రయత్నం ఉంది అన్నది కూడా ఒక చెప్తే, కోర్ క్యాపిటల్లోని 1691 ఎకరాల్లో రోడ్ల కోసం 371 ఎకరాలు, మిగిలిన 1321 ఎకరాల్లో 250 ఎకరాలు సింగపూర్ కన్సార్షియంగా ఫ్రీగా ఇస్తారు. అంటే ఆ కన్సార్షియం దాన్ని అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా దానివల్ల వచ్చే అవకాశం లేదు. ఇక మిగిలిన 1070 ఎకరాల్లో ప్లాట్లుగా వేసి వాటిని కూడా విక్రయిస్తారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీ కూడా మొత్తం ప్రభుత్వమే భరించాల్సిన అవసరం ఉంది. దీనికోసం 5,500 కోట్ల ప్రభుత్వమే పెట్టాల్సి ఉంటుంది. అలా సింగపూర్ కన్సార్షియంతో చంద్రబాబు తన CCDMC వాటాగా కేవలం 222 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతుంది. అంటే విచిత్రంగా వీటిని చూసినప్పుడు 1070 ఎకరాల్లో తనకు సంబంధించిన వ్యక్తులతో CCDNCతో కూడిన ఈ సింగపూర్ కంపెనీల కన్సార్షియంకు ఉచితంగా 250 ఎకరాలు ఇవ్వడమని చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఎకరాకు 50 కోట్లు అని లెక్క వేసుకున్నా సరే అప్పుడున్న ఈ 250 ఎకరాలకు 12,500 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. ఇవన్నీ ప్రజలాస్తుల్ని దుర్వినియోగం చేయడం అన్నదే ఇక్కడ వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడతో అయిపోకుండా 1071 ఎకరాల అభివృద్ధి కోసం దాదాపుగా 18,229 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వంలోని అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ కంపెనీలో దక్కే వాటా కేవలం 42% మాత్రమే. అంటే చంద్రబాబు తనకు సంబంధించిన వ్యక్తులతో సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58%. అంటే 250 ఎకరాలు ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఈ 12,500 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టి 5,500 కోట్ల రూపాయలని కూడా చేస్తే మొత్తం 229 కోట్లు మాత్రమే 221 కోట్లు మాత్రమే ఇచ్చే ఈ కంపెనీ 18,221 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వ సంస్థకు CRDAకు 42% దక్కుతుంది. కేవలం 306 కోట్లు మాత్రమే ఇచ్చే కంపెనీకి మాత్రం 58% వాటా దక్కేలాగా ప్రయత్నం చేయడం అన్నది ఇది స్కామ్ కాదా అన్నది వాళ్ళు ప్రస్తుతానికి చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇది అంతా మనం ఒకవైపు చూస్తుంటే, మరోవైపు ఏదైతే గతంలో సింగపూర్ ఏదైతే బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ట కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా అని కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఇక ప్లాట్ల విక్రయం ద్వారా ఆ వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన CCDMC కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడము, మరి ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతాయనే విషయానికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడం అన్నది అది కూడా ఒక ప్రాబ్లం ఉంటే, ఇక సుర్బానా అలాగే జురాంగ్ కంపెనీకి 28.96 కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలో అప్పగించి ఫ్రీగా వస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ను వాళ్ళతో గీయించడం ఏంటి అని కూడా 2023 కాగ్ని వేదికలో తప్పుపట్టింది అన్నది చెప్పారు. ఇక అమరావతి స్టార్టప్ కంపెనీ ప్రాజెక్టులో ఈ ఇష్యూని మొత్తాన్ని చూస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడంతో దానికి నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా మరొకసారి కొత్త డ్రామాకు తెరదీశారు అన్నది చూస్తున్నారు. ఇక ఫైనల్ క్వశ్చన్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సింగపూర్ మరోసారి భారత్తో కలిసి పనిచేస్తుందా, పనిచేసేందుకు సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం వెలిగితే మాత్రం ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ స్టార్టప్ సంబంధించింది ఏదైతే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లో మాత్రం మేము భాగస్వామి కాలేము అని చెప్పేసి ఇప్పటికే సింగపూర్ చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మాత్రం మేము కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సింగపూర్ ఒక ప్రకటన ఇచ్చేసినట్టుగా ఇప్పటికైతే మనకు వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సింగపూర్ గతంతో పోలిస్తే అంత పాజిటివ్గాను అంత ఓపెన్గాను పనిచేయడానికి సిద్ధంగా లేదు అనడానికి కారణాలు చూపుతూ వైఎస్ఆర్సీపీ మరికొన్ని ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఏదైతే స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్తో పాటు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగే అవకాశం ఉంది. ఆ ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో మేము మీతో కలిసి పనిచేయలేము అని చెప్పేందుకు సింగపూర్ కూడా ఆలోచిస్తోంది అనే విధంగా వీళ్ళు ఒక ఆరోపణ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం సింగపూర్ సీక్రెట్స్ మనం డీకోడ్ చేసే సందర్భంలో వైసీపీ ఒక వర్షన్ వినిపిస్తుంటే టీడీపీ మరో వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలని మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.